ఎన్టీఆర్ దేవర రిలీజ్ వాయిదా పడింది. తొలుత ఏప్రిల్ 5వ తేదీన దేవర పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ప్రకటించిన చిత్ర యూనిట్ అయితే సైన్స్ ఫాలికాన్ గాయపడడం వల్ల అనిరుద్ రవిచంద్రన్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో మ్యూజిక్ ఆలస్యం కావడం వల్ల చిత్ర యూనిట్ అనుకున్నంత వేగంగా పూర్తి చేయలేకపోయింది. ఇక ఇప్పటికీ ఒక్క పాట కూడా షూట్ చేయలేదు. దేవర టీం 4 డ్యూయెట్స్ తో పాటు ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరణ పెండింగ్ లో ఉండగా 40 రోజుల టాకీ అండ్ యాక్షన్ పార్ట్ కూడా జరగాల్సి ఉంది. దీంతో కొత్త రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అక్టోబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దేవర పార్ట్ 1 రిలీజ్ అవుతోంది. ఇక ఉగాదికి వస్తుంది అనుకున్న ఈ సినిమా వాయిదా పడి దసరా బరిలో నిలుస్తోంది. దసరా సెలవులు కలిసి వస్తూ ఉండడంతో పాజిటివ్ టాక్ వస్తూ ఉంటే బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేయడం గ్యారంటీ. ఉగాది నుంచి వాయిదా పడిన దేవర మూవీ ఆగస్టు 15కు వస్తుంది అని అనుకున్నారంతా. ఇక అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప 2 మూవీని ఆ రోజు రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమా కూడా వాయిదా పడవచ్చని ప్రచారం నడిచింది. ఇక బన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రిలీజ్ డేట్ ను మిస్ కాకూడదని ఫిక్స్ అయ్యాడట. దీంతో దేవర అక్టోబర్ కి వెళ్లాల్సి వచ్చింది. ఇక స్టార్ డైరెక్టర్ కొరడాల శివ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక త్రిపులర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా నుంచి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయిన క్షణాల్లో నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. సాంగ్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ తప్ప షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా ట్రై చేశారు మేకర్స్. కానీ అనుకోని విధంగా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ కు ప్రమాదం జరగడంతో దేవర సినిమాను వాయిదా వేసినట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇక దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇక ఎప్పటికీ ఈ సినిమా కొత్త రిలీజ్ వస్తుందో చెప్పాలంటూ కోరుకున్నారు. ఇక వాళ్ళ ఎదురు చూపులో ఎండ్ కార్డ్ వేస్తూ దేవర కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అక్టోబర్ 10వ తేదీన థియేటర్స్ లోకి తీసుకురానున్నట్లుగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పాటు ఎన్టీఆర్ కి సంబంధించిన పవర్ఫుల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే దేవర రిలీజ్ డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నా కొంతవరకు డిసప్పాయింట్ అవుతున్నారు. ఏప్రిల్లో వస్తుంది అనుకున్న దేవర మహా అయితే 1 లేదా 2 నెలలు పోస్ట్ పోన్ అవుతుందని అనుకున్నారు. కానీ మేకర్స్ ఏకంగా 8 నెలలు పోస్ట్ పోన్ చేశారు. దీంతో కొన్ని రోజుల్లో తమ అభిమాన హీరోను తెరపై చూస్తామని ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.